ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. గతమెంతో ఘనచరిత్ర, కానీ ప్రస్తుతం జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వ వ్యవస్థ. సహకార సంఘ వ్యవస్థలో భాగంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ శాక్, ఏపీ శాక్, ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏదైతే ఉందో, దీంట్లో పనిచేస్తున్నటువంటి 100 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 6 నెలల నుంచి కూడా జీతాలు లేవు. వీరందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగులు కొంతమంది అయితే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. కానీ 6 నెలలుగా జీతాలు లేని పరిస్థితి. గతంలో ఈ స్పేస్ అప్లికేషన్ సెంటరు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తి స్థాయిలో టేకప్ చేసేవాళ్ళు. ఆ టేకప్ చేసినటువంటి ఆదాయం ద్వారా ఆ శాఖ పూర్తి స్థాయిలో ఆ ఉద్యోగులకు సంబంధించి వన్ సైడ్గా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ శాఖకు సంబంధించినటువంటి డిపాజిట్లు మాత్రం కోట్ల రూపాయలు ఉండేవి గతంలో. ప్రస్తుతం అయితే లేవనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి జీతాలే లేని పరిస్థితి. అయితే ఈ శాఖకు సంబంధించి మనం కనుక గమనించినట్లయితే, ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భంలో కానీ, లేకపోతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ మానిటరింగ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, వీటన్నిటికి కూడా ఏపీ స్పేస్ అప్లికేషన్ పరిధిలోకి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి సిబ్బంది ఆ శాఖలతో క్రోడీకరించి ఆ అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తారు. అందులో సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ప్రజలకు ఇస్తారు. ఇది ఆ స్పేస్ అప్లికేషన్ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ స్పేస్ అప్లికేషన్ సెంటరు గడిచిన 30 సంవత్సరాల నుంచే రన్ అవుతుంది. అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అంటే స్పేస్ అంటే శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తానికి ఏదో జరిగింది. ఒక అధికారి పేరు అప్రస్తుతం. ఆ అధికారి గడిచిన 6 సంవత్సరాలుగా, అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే స్పేస్ అప్లికేషన్ సెంటర్కి హెచ్ఓడిగా ఉన్నారు. మళ్ళీ ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అంటే గడిచిన 6 సంవత్సరాలుగా స్పేస్ అప్లికేషన్ సెంటర్కి హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. ఈయన పనిచేస్తున్న సందర్భం